హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ మాక్టైల్. దిస్ ఈజ్ అనూష. ఈరోజు మనం ఈజీగా సింపుల్గా చెట్టినాడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ మసాలా నేను మెయిన్ అండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 10 నుంచి 12 మిరియాలు, స్టార్ పువ్వు, 5 లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క జాపత్రి, ఎండుమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అవుతున్నప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటిని తీసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం ప్యాన్ పెట్టేసి అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అవుతుండగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు వేసుకున్నాను. ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ ఉంటుంది. తర్వాత ఒక 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అది ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకోవాలి. అలా మొత్తం కలిసేలా తిప్పుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా ఒక 30 to 40% అలా ఉడికినప్పుడు మనకు సాల్ట్ కొంచెం చూసి తగ్గితే వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఆ మసాలా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. దాంట్లోనే ఎండుమిర్చి ఒక ఎక్కువ వేసుకుంటే మనకి దీంట్లో స్పైసీనెస్ సరిపోతుంది. ఒకవేళ ఆ ఎండుమిర్చి మంట లేకుండా లేదంటే సరిపోకుండా ఉంటే ఇంకొక 1 or 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. లేదంటే సరిపోతుందంటే వేసుకోవసరం లేదు. తర్వాత ఇలా బాగా ఆయిల్ పైకి తేలుతున్నట్టు ఉంది కదా, అంటే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కాకపోతే ఇంకా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మనం కొంచెం ఉడికించుకోవాలి. అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం గ్రేవీ థిక్నెస్ చూసుకొని మనకు సరిపోతుంది అన్నప్పుడు ఆపేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడు చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తిని వేసుకొచ్చిన వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మా వారు కూడా బాగుంది అంటున్నారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది.